హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 10 చూద్దాము. లాస్ట్ వీడియో వరకు మనము మోడల్ నెంబర్ 9 చూసాము. ఆ వీడియోని చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడంటే 5 వరుస సరి సంఖ్యల మొత్తము 130 అంట. వాటిలోని గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల కాసాగు ఎంత అని అంటున్నాడు. కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల కాసాగు ఎంత అని అంటున్నాడు. 5 వరుస సరి సంఖ్యలు ఫస్ట్ మనం తీసుకుందాం. 5 వరుస సరి సంఖ్యలు అంటే ఏంటండి? స్టెప్ 1లో 5 వరుస సరి సంఖ్యలు ఎక్స్, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 8. ఇవి 5 వరుస సరి సంఖ్యలు. ఎక్స్, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 8. ఇవి 5 వరుస సరి సంఖ్యలు అనుకున్నాం. ఏమంటున్నాడు? వాటి మొత్తం అంట 130 అంట. చూద్దాం. నెక్స్ట్ స్టెప్లో వాటి మొత్తం వచ్చేసి 1, 2, 3, 4, 5. 5x ఉన్నది. 5x ప్లస్ 2, 4, 6, 6, 6, 12, 12 ప్లస్ 8, 20. వీటి మొత్తం ఎంత అంట? 130 అంట. అయితే ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. దీని నుంచి 5x ఈక్వల్స్ టు 30. 30 మైనస్ 20 ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ డైరెక్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 110/5. 5 2 జా 10, 1 ఉంటుంది 10, మళ్ళీ 5 2 జా 10, 22. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎక్స్ ఈక్వల్స్ టు 22 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 22. ఇప్పుడు ఏమన్నాడు మనకు? ఈ 5 అయితే గరిష్ట కనిష్ట సంఖ్యలను కనుక్కోవచ్చు. దీని నుంచి కనిష్ట సంఖ్య ఏమవుతుంది? ఇది అవుతుంది. గరిష్ట సంఖ్య ఇది అవుతుంది. అంతే కదా? ఎక్స్ అంటే 22. దీని గరిష్ట సంఖ్య 8 కలిపితే ఏమవుతుంది? స్టెప్ 3లో ఎక్స్ అనేది 22 కనిష్ట సంఖ్య. గరిష్ట సంఖ్య ఎంత? 22కి 8 కలిపితే 30. కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య వచ్చినాయి. ఇప్పుడు వీటికి ఏమన్నాడు? ఎల్సిఎం కనుక్కోమన్నాడు. వీటికి ఎల్సిఎం ఎంత? 22, 30. దేంట్లో పోతున్నాయి? 2లో పోతున్నాయి. చూడండి, 2 1 జా 2 1 జా 2 15 జా. ఇంకా దేంట్లో పోవు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం మనము? 15 ఇంటూ 2 ఇంటూ 11. 15 ఇంటూ 2 ఇంటూ 11. 15 ఇంటూ 2 30. 30 ఇంటూ 11. 30 ఇంటూ 11. చూడండి, ఎట్లా చేయాలంటే ఇది ఒకటి వదిలేసి మళ్ళీ ఇక్కడ కలపాలి. 0 3 3 330 అనేది ఆన్సర్ అవుతుంది. 330 ఈ గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల యొక్క ఎల్సిఎం 330. సేమ్ మోడల్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాము. సేమ్ మోడల్ సెకండ్ ప్రాబ్లం. 5 వరుస సరి సంఖ్యల మొత్తం అంట 210. వాటిలోని గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల కాసాగు ఎంత అని అంటున్నాను. గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల కాసాగు సేమ్. ఫస్ట్ 5 వరుస సరి సంఖ్యలను ఏమనుకుంటా నేను? ఎక్స్, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 8. అయితే ఏమన్నాడు? వీటి మొత్తం ఎంత అంట? 210 అంట. సెకండ్ స్టెప్లో వాటి మొత్తం తీసుకున్నాం. 1 2 3 4 5. 5x. 5x ప్లస్ 1, 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 20 ఈజ్ ఈక్వల్స్ టు 210 అంట. అయితే ఇప్పుడు ఎక్స్ వాల్యూ డైరెక్ట్ కనుక్కోవచ్చు. ఈ 20 ఇక్కడ పోతే ఎంత అవుతుంది? 190 అవుతుంది. 190/5. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 190/5 అవుతుంది. 5 3 జా 15, 4 ఉంటుంది 40, 5 8 జా 38. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 38 వచ్చింది. 38 అనేది వచ్చింది ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఏమన్నాడు? దీని నుంచి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య ఏదో కనుక్కోవచ్చు. గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య ఏంటిది? 38. కనిష్ట సంఖ్య 38. గరిష్ట సంఖ్య ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 38 ప్లస్ 8 40
38 ప్లస్ 8 ఎంత? 46 వస్తుంది. ఇప్పుడు వీటి యొక్క ఎల్సిఎం ఎంత అని అన్నాడు. ఎల్సిఎం కనుక్కుందాం. ఇక్కడ అనుకుందాం ఎల్సిఎం 38 46 2 1 జా 2 1 ఉంటుంది, 2 9 జా 2 2 జా 2 3 జా. ఇంకా మళ్ళీ ఏమిట్లో పోవు కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు? 2 ఇంటూ 19 ఇంటూ 23. 2 ఇంటూ 19 ఎంత? 38 ఇంటూ 23. చూడండి 23 8 4 8 6 4 8 7 4 7 7 8 8 7 4 8 7 4